కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి అంశం శివభక్తురాలైన బెజ్జమహాదేవి కథ. ఇంకా కథలోకి వెళ్దాం. దేవుడి మీద భక్తి అంటే అర్థం దేవుడి మీద ప్రేమను కలిగి ఉండటమే. నవవిధ భక్తులతో దేవుణ్ణి ఆరాధించి పూజించటం ఒక రకం భక్తి అయితే, దేవుణ్ణి తన తల్లిగానో తండ్రిగానో పుత్రినిగానో మిత్రునిగానో ప్రియునిగానో భర్తగానో ప్రభువుగానో భావించి ప్రేమించటం మరో రకం భక్తి. ఈ రకం భక్తిలో స్వార్థం ఉండదు, ప్రేమతత్వం ఉంటుంది, సేవాభావం ఉంటుంది. చేతులు జోడించి నమస్కారం చేస్తూ దీపధూప నైవేద్యాలతో పూజలు చేస్తూ కోరికలు కోరటం వంటివి ఉండవు. ప్రేమతో కూడిన ఒక ఆరాటం, తపన, బాధ వంటివి ఉంటాయి. బెజ్జమహాదేవికి శివుని మీద ఉన్న ప్రేమ అలాంటిది. అసలు ఈ బెజ్జమహాదేవి ఎవరు అంటే, 12వ శతాబ్దంలో ఓరుగల్లులో నివసించిన పాల్కుర్కి సోమనాథుడు అనే ఒక వీరశైవ వంశస్థుడైన కవి చేత తన శైవ గ్రంథమైన బసవపురాణము అనే కావ్యంలో సృష్టించబడిన పాత్ర. ఎంతోమంది శివభక్తుల కథలు ఆ కావ్యంలో ఉన్నాయి. అందులో ఒక కథ ఈ బెజ్జమహాదేవిది. చాలా సరళమైన భాషలో ఈ రచన నడుస్తూ ఉంటుంది. ఇందులో బెజ్జమహాదేవి పాత్రను కవి ఎంత సహజసిద్ధంగా తీర్చిదిద్దాడంటే, శివుని తన పుత్రుడిగా భావిస్తూ తనలో తను అనుకుంటున్నట్టు మాట్లాడిన ఆమె మాటలు, ఆ బాలుడికి ఆమె చేసిన పనులు, ఇవన్నీ చూస్తుంటే మన ఇళ్లలో బాలింతలైన అమ్మలు గుర్తుకొస్తారు. వాళ్ళ పిల్లలకు చేసే బాల్యోపచారాలు, ముఖ్యంగా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని చేయించిన స్నానం గుర్తుకొస్తుంది. దేవుళ్ళందరిలోకి శివుడు మనకు నిరాడంబరుడిగా, విచిత్ర రూపునిగా కనిపిస్తాడు కదా. శివుని పట్ల వాత్సల్య భక్తి కలిగిన ఆ తల్లికి కూడా అలాగే కనిపించాడు. దాంతో చిన్న శివలింగాన్ని ఒళ్ళో పెట్టుకొని ఎత్తుకొని ముద్దాడుతూ, తన మాటలు తన బిడ్డకు అర్థం కాకపోయినా ఒక తల్లి గారాబం చేస్తూ గోముగా ఎలా తన కొడుకుతో మాట్లాడుతుందో అచ్చం అలాగే, అయ్యో ఏంటి కన్నా ఇలా ఉన్నావు, ఒళ్ళంతా విభూతి పూసుకున్నావు, ఏనుగు చర్మాన్ని కట్టుకున్నావు, జుట్టంతా అట్టలు కట్టుకొని పోయింది, మెళ్ళో పాముల్ని వేసుకున్నావు, విషం తాగావు, ఒంటరిగా శ్మశానంలో పడి తిరుగుతున్నావు అంటూ బాధపడింది. తల్లి లేని పిల్లవాడివి గనుకనే నీకు ఇన్ని బాధలు. తల్లి ఉంటే కొడుక్కి చక్కగా జుట్టుకు నూనె రాసి చిక్కు తీసి తలదువ్వదా? అలా జుట్టు అట్టలు కట్టనిస్తుందా? ఒంటికి అలా విభూతి అంటనిస్తుందా? అంటినా చక్కగా ఒంటికి నూనె రాసి మర్దన చేసి నలుగు పెట్టి తలారా స్నానం చేయించదు అని అనుకుంటూ పాల్కుర్కి సోమన ఇక్కడ బెజ్జమహాదేవి కథను ఇలా ప్రారంభించాడు. తల్లి కలిగిన నేల తపస్సి కానిచ్చు, తల్లి కలిగిన నేల తల జడలు కట్టు, తల్లి ఉన్న విషంబు త్రావనేలిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి పుచ్చునేసుతూ వల్లకాటికిని అని మళ్ళీ అంతలోనే బెజ్జమహాదేవి ఎల్లనియోగంబులు ఎల్లవారలు కలగా ఇట్లు బర్గునకు తల్లి లేకుండుట తావి చిత్రంబు, తల్లి లేకది ఎట్లు తాను దయించే అని ఆశ్చర్యపోయింది. తల్లి లేకుండా సంతానం ఎలా కలుగుతుంది అనుకొని మళ్ళీ అంతలోనే తల్లి సత్యనో కాక త్రైలోక్య పదికి చెల్లంబో ఇట్టేమి చేయంగవచ్చు, ఎల్లవారికి దుఃఖం ఇటిది కాదే అని జాలిపడిపోయింది. అమాయకపు ప్రేమ భక్తి అంటే ఇదే. ప్రేమకు అనుభూతి తప్ప తర్కగుణం, లోతైన ఆలోచనలు ఉండవు. లింగమయ్యకు ప్రపంచమంతా ఇల్లే. అందరినీ తనే సృష్టించేవాడికి, అందరికీ తనే తల్లి తండ్రి అయిన వానికి ఆదియు అంతము, సృష్టి స్థితి లయలు అన్నీ తనే అయిన వానికి తల్లి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అభవుడు, చావు పుట్టుకలు లేనివాడు. శ్మశానంలో తిరుగుతున్నాడంటే అర్థం ఈ ప్రపంచమే ఒక మహాశ్మశానం గనుక తన ఇంట్లో తను తిరుగుతున్నట్టు లెక్క. అమ్మ ప్రేమ అంత దూరం ఆలోచించదు. వాత్సల్యం వాత్సల్యం, మనసంతా అదే భావన. అంతటి గొప్ప ప్రేమైక భక్తి బెజ్జమహాదేవిది. ఆ ప్రేమతోనే
చిన్ని లింగమయ్య ప్రతిమను చంకనెత్తుకొని తిరుగుతూ ఆ బాలుడిని తన కొడుకుగా భావిస్తూ, వాస్తవంలో ఒక తల్లి తన కొడుకుకు బాల్యోపచారాలు ఎలా చేస్తుందో అచ్చం అలాగే చేస్తుంది. అందులో బాలశివునికి బెజ్జమహాదేవి చేయించిన స్నానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొంగిళ్లపై నిడి లింగమూర్తికిని అంగన కావించు అభ్యంగనంబు. దాన్ని కవి ఇలా ఈ క్రింది పద్యం ద్వారా దృశ్యమానం చేశాడు. తొంగిళ్లపై నిడి లింగదేవునకు అభ్యంగన మంగన చేయు అల్లనల్ల ముక్కొత్తు చెక్కొత్తు మూడు గన్నులు పులుమున కొత్తుచుండును ముదము మీద పెరుగంగ వలయునని తరుణి వీడువడంగ కరచరణాలు సాగంగ దిగుచు నలుగు పెట్టును మేన కలియగట్టి ఘటించు జలము దోయిటబట్టి చరుచు నింపు బెగడకుండా వెన్ను తగమాత్రముగా వ్రాయు తలకుగాగా ఉష్ణ జలములొత్తు నీరు దోయిలించిన నోరిలో పడకుండా అదుము అదుము కడుపు నాలతాంగి ముక్కొత్తి చెక్కిలొత్తి కన్నులొత్తి చక్కగా పెరగాలని కాళ్ళు చేతులు సాగదీసి భయపడకుండా తగుమాత్రంతో దోసిళ్లతో నీటిని వీపున చరిచి తలమీద వేడి నీళ్లు పోసేటప్పుడు నోట్లోకి పోకుండా సున్నితంగా నోటిని అదిమిపట్టి కడుపొత్తి అలా స్నానం చేయించింది. ఇదంతా చూస్తుంటే పాల్కుర్కి సోమన చిన్నపిల్లలకు చేయించే స్నానాన్ని దగ్గరుండి చూసి మరీ ఈ కథ రాశాడా అని అనిపిస్తుంది. ఎంత సహజసిద్ధమైన వర్ణన! ఆ విధంగా స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని తల చుట్టూ తిప్పి దిష్టి తీసి మెత్తటి బట్టతో ఒళ్ళు తుడిచి ధూపం వేసి అగరబొట్టు పెట్టి 3 కళ్లకు కాటుక దిద్ది ఆ తర్వాత ఉయ్యాలలో వేసి జోలపాడుతూ నిద్రపుచ్చింది. నిద్ర లేచాక పాలిచ్చి వెన్న నోటికందించి తన కొంగు పట్టుకుని తిరుగుతున్న కొడుకుతో దోబూచులాడి ఆటలు ఆడింది. అలా తన మీద విపరీతమైన వాత్సల్య భక్తిని చూపిస్తున్న బెజ్జమహాదేవిని చూసి ఒకరోజు శివునికి ఆమెను పరీక్షించాలని అనిపించింది. దాంతో తనకు తనే ఒక వ్యాధిని తెచ్చిపెట్టుకున్నాడు శివుడు. లేకుంటే అది ఉన్నట్టు నటించాడో. మొత్తానికి పాలు తాగటం, వెన్న తినటం, అన్నం తినటం మానేశాడు. ఒళ్ళు వెచ్చబడేలా చేసుకున్నాడు. దాంతో తల్లడిల్లిపోయింది ఆ పెంపుడు తల్లి బెజ్జమహాదేవి హృదయం. ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆందోళనతో, బాధతో, దుఃఖంతో కడుపు చుమ్మలు చుట్టుకొని పోయింది. అయ్యో, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేంటి? ఎవరు ఏది పెడితే అది తింటావు. భక్తులు ఎలా చెప్తే అలా చేస్తావు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలాడింది. కొడుకు మీద అలిగింది. అంతలోనే ఎంత దిష్టి తగిలిందమ్మా నా కొడుక్కి అంటూ దిష్టి తీసింది. ఎన్ని ఉపచారాలు చేసినా, సేవలు చేసినా వచ్చిన వ్యాధి ఏదో అది మాత్రం తగ్గలేదు. దాంతో నా కూన, నా కుమారక, నీకిట్టి అవస్థ యొదవే నిలువవు నేలలో నా కాళ్ళు దిక్కు దశ ఇక నాకెవ్వరు చెప్పరానివన్నా పట్టి అని బెంబేలెత్తిపోయింది. చెమట నెత్తురు నవ్వుదు నా చిన్ని ఒడుగా ఇంత వగనీకునైనా నేనెట్టులోర్తు తల్లిగదనన్నా నీకైనా దండి తెవులు నాకు నేటికి రాదయ్య కుమార. ఇదేదో పెద్ద జబ్బులాగే ఉంది, నాకైనా రాదాయా ఈ పాడు రోగం అంటూ ఏడ్చింది. చనిన చనుచున్న చనగల దినములందు నన్ను పోలిన తల్లి నీకెన్నా కలదే అట్టి నా కట్టుముట్టైన నడిగియున్న ఇట్టి పెనునొప్పి నీకేలా పుట్టు తండ్రి అని ఆ శివలింగానికి తలబాదుకుంటూ ఏడుస్తుంటే ఆ తల్లి మీద ఆ సుతుడు దయతలిచి ప్రత్యక్షమై అడుగుము తల్లి నీ వలసినట్లు వరంబులు వేగనిత్తు అని అన్నాడు. దానికి ఆ తల్లి నాకు వరాలేమీ వద్దు, నీ వ్యాధి తగ్గి నువ్వు కలకాలం సుఖంగా ఉంటే చాలు, కళ్ళారా చూసుకుంటాను అని అంది. అప్పుడు ఆమె భక్తికి మెచ్చి శివుడు ఆమెను కౌగిలించుకొని 3 లోకములకు ముత్తవ్వవైతివి నాకు తల్లివి కాన తల్లివై నువ్వు కాపాడా ఎక్కడిది రోగరుజలని ఇందుమౌళి అమ్మకు నిత్యమగు భక్తి అప్పుడొసగే హరునకు అమ్మయగుట అమ్మవయ్యే. శివుడి తల్లి కావటం వల్ల బెజ్జమహాదేవి అమ్మవ్వ అని పిలువబడింది. అలా 3 లోకాలకు ముత్తవ్వ అయింది. ఇదండి బెజ్జమహాదేవి కథ. విన్నారు కదా? కార్తీక మాస శుభ సందర్భంలో శివుని మీద వాత్సల్య భక్తితో ఈ కథను శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మంగళం మహత్.